హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను టమాటా రైస్ చేస్తున్నానండి. పిల్లలకి బాక్స్లోకి చేస్తున్నాను. దీనికి ఒక పెద్ద 2 టమాటాస్ని అయితే ప్యూరీ తీసుకున్నానండి, మిక్సీ పట్టుకొని. అలాగే కొంచెం ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 4 లవంగాలు, చెక్క, గీతో చేస్తున్నా కాబట్టి ఒక నెయ్యి కూడా మీరు ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. కొంచెం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేదంటే లేదు. దీంట్లో కొంచెం పుదీనా, కొత్తిమీర, కరివేపాకు కూడా వేస్తున్నానండి. అవి కూడా పూర్తిగా మీ యొక్క ఉంటే వేసుకోండి అనమాట. టమాటాలు మాత్రం ఖచ్చితంగా ఆ ప్యూరీ అనేది ఉండాలి. సో నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. కానీ ఎలా చేసినా కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. నెయ్యితో చేస్తే ఏంటంటే పిల్లలకి హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి చేస్తున్నాను. ఇందులో నేను ఆల్రెడీ పెట్టుకుని లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, జీడిపప్పు కొంచెం అయితే వేసానండి. వేసినాక ఎక్కువ ఫ్రై అయితే చేసుకోకండి. మరి ఎక్కువ ఇప్పుడే ఫ్రై అయిపోతే అన్నీ మనం ఫ్రై చేసుకునే లోపు మాడిపోతాయి అన్నమాట. సో కొంచెం ఊరికి అలా 1 మినిట్ అలా కలుపుకున్నాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి పెట్టుకోండి. ఆనియన్ పీసెస్ని మనం ఇందులో యాడ్ చేసుకుందామండి. మరి ఎక్కువ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయకండి. ఒక 2 స్పూన్లు నెయ్యి అయితే సరిపోతుందండి. అలాగే జీడిపప్పు కూడా మీరు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా వేరేవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. పల్లీలైనా మీ ఇష్టం అనమాట. అలా ఇంకా ఉల్లిపాయనైతే నేను కట్ చేసి పెట్టుకున్నాను కదండి, అవి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఒక 4 గ్రీన్ చిల్లీ కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టాను కదండి, అవి కూడా ఇంకా వరుసగా అన్నీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసి కలుపుకుంటూ ఉండండి. మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, దోరగా ఫ్రై అయితే సరిపోతుంది. నేను ఇందులో క్యారెట్ కూడా వేస్తున్నాను, అది పూర్తిగా ఆప్షనల్ అనమాట. అంటే నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది, ఆల్రెడీ టమాటా అంటేనే కలర్ఫుల్గా ఉంటుంది. క్యారెట్ కూడా వేస్తే హెల్త్కి కూడా మంచిది, బాగుంటుంది అనేసి, టేస్ట్ కూడా బాగుందండి, అందుకే వేసాను. మీ ఇష్టం అనమాట. ఒక హాఫ్ క్యారెట్ అయితే నేను కట్ చేసి వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే మంచిగా ఫ్రై అవుతుంది కాబట్టి, ఫ్రై అవ్వాలనేసి. ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, కొంచెం దూరగా ఫ్రై అయితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసి, మరి ఎక్కువ పసుపు వేసుకోకండి, ఎందుకంటే మనకి టమాటా రైస్ అండ్ టమాటా కలర్ అనేది మనకి మంచిగా తెలియాలి కాబట్టి, ఈ కలర్ అనేది డామినేట్ చేస్తుంది. ఎక్కువ పసుపు అనేది యాడ్ చేసుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకొని, లేకపోతే లేదండి. ఇప్పుడు నేను ఇంకా ఈ ప్యూరీని యాడ్ చేసుకుంటున్నానండి. పచ్చివాసన పోయే వరకు ఆయిల్ అనేది పక్కకు వచ్చి మంచిగా ఫ్రై అవుతుంది. అప్పటి వరకు అయితే మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి, లో ఫ్లేమ్లో ఉంచుకొని. హై ఫ్లేమ్ అయితే వద్దండి. నేను ఒక గ్లాస్ రైస్ కాబట్టి నాకు తీసుకున్నవి సరిపోతుంది అనమాట, 2 టమాటోస్. మీరు తీసుకున్న రైస్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా మంచిగా వాటర్ అనేది పోయి ఇలా ఉన్నప్పుడు ఒక స్పూన్ జీరా పౌడర్, ఒక స్పూన్ ధనియా పౌడర్, కొంచెం కారం అయితే మరి ఎక్కువ వస్తుంది, మీ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఒక స్పూన్ అయినా కారం సరిపోతుంది. నేనైతే హాఫ్ స్పూన్ వేసానండి, పిల్లలు కాబట్టి హాఫ్ స్పూన్ అయితే సరిపోతుంది, అంత స్పైసీ ఉంటే తినరు కదా. సో ఇలా అయితే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం వేడివేడిగా ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని అయితే ఇలా వేసి కలుపుకొని మంచిగా ఆ టమాటా అంతా దీనికి గ్రేవీ అంతా మొత్తం దీనికి రైస్కి పట్టేలాగా మంచిగా కలుపుకుందామండి, చిన్నగా అడుగు నుంచి పైకి అలాగా, ఎందుకంటే రైస్ అనేది విరిగిపోకుండా ఉండాలన్నమాట. ఇలా మంచిగా టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఇంకా లంచ్ బాక్స్లో ఇలా చేసి పెడితే పిల్లలు మంచిగా తింటారండి. ఇంకా మనం ఏదైనా కూరతో ఏదైనా ఇప్పుడు కంటే కూడా ఇలాంటి వెరైటీగా ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మా బాబుకి బాక్స్ ఇలా పెట్టేసేసాను. థ్యాంక్ యూ సో మచ్.